ఫ్రెండ్స్, మనం పనిచేయని ఎమర్జెన్సీ లైట్ మనం పడేయకుండా చాలా తక్కువ రేట్లో మనం ఎలా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎమర్జెన్సీ లైట్ అయితే మనకి పని చేయలేదన్నమాట. లైటింగ్ చాలా తక్కువ అయితే పడుతుంది. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ లైట్ ను అయితే ఓపెన్ చేద్దాం. మనకి స్క్రూ డ్రైవర్ అయితే కావాలన్నమాట. మనకి ఎమర్జెన్సీ లైట్ కి 4 స్క్రూలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. వాటిని అయితే మనం బయటకి అయితే తీయాలి. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నేను చేసిన వీడియో మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, మనం 4 స్క్రూలు ఊపిన తర్వాత మనకి ఈ ఎమర్జెన్సీ లైట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. ఇంకా మనకి ఒక స్క్రూ అయితే పట్టుకొని ఉందన్నమాట. దాన్ని కూడా మనం లూజ్ చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ లైట్ అయితే ఓపెన్ అయింది. మనకి ఎమర్జెన్సీ లైటింగ్ మనకి తక్కువ రావడానికి మెయిన్ రీజన్ బ్యాటరీ అన్నమాట. మనకి బ్యాటరీ డెడ్ కావడం వల్ల మనకి లైటింగ్ అయితే తక్కువ అయితే వస్తుంది. మనకి బ్యాటరీలో డిస్టిల్ వాటర్ పూర్తిగా డ్రై అయిపోయి ఉంటుంది. దానివల్ల మనకి బ్యాకప్ అయితే రాలేదన్నమాట. మనకి ఇందులో 2 సెల్లులు అయితే ఉన్నాయి చూడండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు మనం బ్యాటరీలో మనకి డిస్టిల్ వాటర్ చూడండి కొద్దిగా కూడా లేదనమాట, మొత్తం డ్రై అయిపోయింది. కాబట్టి మనకి బ్యాటరీ అయితే డెడ్ అయిపోయి ఉంటుంది. మనం కొత్త బ్యాటరీ అయితే తీసుకోవాలి. చూడండి మనం ఇది కొత్త బ్యాటరీ అయితే తీసుకున్నాము. 4 వోల్ట్స్ అనమాట. అలాగే 1 AH బ్యాటరీ ఇది. మనకి దీని ప్రైస్ వచ్చేసరికి 60 రూపాయలు అనమాట. మనం ఎక్కడైతే బ్యాటరీలు కానీ లేకుంటే దోమల బ్యాటరీ కానీ తీసుకుంటామో అక్కడ మనకి ఇలాంటి బ్యాటరీలు కూడా దొరుకుతాయి స్పేర్ గా. మనకి బ్యాటరీ వచ్చేసరికి 60 రూపాయలు అయితే పడింది. ఓకే, ఇందులో మనకి సింపుల్ చూడండి ప్లస్ మైనస్ ఉన్నాయి. మనం కరెక్ట్గా అయితే ఫిట్ చేయాలి. ఇప్పుడు మనకి పాత బ్యాటరీకి అలాగే కొత్త బ్యాటరీకి చూడండి డిఫరెంట్. మనకి వెడల్పు అయితే ఒకటే ఉంది కానీ హైట్ అయితే తక్కువ అయితే ఉంది. మనకి ఎగ్జాక్ట్ గా సేమ్ బ్యాటరీ అయితే దొరకదు. ఇంచుమించు ఉంటాయి అనమాట. అవి కూడా మనకి సెట్ అవుతాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం వైర్ కనెక్షన్ అయితే కట్ చేద్దాం పాత బ్యాటరీవి. ఓకే, మనం వైర్లు అయితే కట్ చేసాము. ఇప్పుడు మనం కొత్త బ్యాటరీని అయితే ఈ వైర్లకి అయితే మనం కనెక్షన్ అయితే చేద్దాం. మనం బ్యాటరీకి వైర్ కనెక్షన్ కరెక్ట్ గా అయితే చేయాలి. అప్పుడే మనకి బ్యాటరీ అయితే పనిచేస్తుంది. మనకి ఇందులో 2 వైర్స్ అయితే ఉన్నాయి చూడండి. రెడ్ వచ్చేసరికి పాజిటివ్ వైర్ అనమాట. అలాగే బ్లాక్ వచ్చేసరికి నెగిటివ్ వైర్. ఓకే, ఇప్పుడు మనం బ్యాటరీకి వైర్ కనెక్షన్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం రెడ్ వైర్ అయితే కనెక్షన్ చేద్దాం, పాజిటివ్ వైర్. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది చూడండి. దీనికైతే మనం కనెక్షన్ అయితే చేయాలి. ఓకే, మనకి సాలరింగ్ స్టిక్ కూడా కావాలన్నమాట. జస్ట్ మనకి 200 రూపీస్లో అయితే వస్తుంది సాలరింగ్ స్టిక్. ఓకే, ఇప్పుడు మనం రెడ్ వైర్ అయితే కనెక్షన్ చేద్దాం ప్లస్ కి. ఓకే, అలాగే మనం బ్లాక్ వైర్ కూడా కనెక్షన్ చేద్దాం. మనం బ్లాక్ వైర్ వచ్చేసరికి నెగిటివ్ టర్మినల్ కి అయితే కనెక్షన్ చేయాలి. ఓకే, చూడండి బ్లాక్ వైర్ వచ్చేసరికి నెగిటివ్ టర్మినల్ కి అయితే మనం కనెక్షన్ చేయాలి. చూడండి టార్చ్ లైట్ కూడా ఆల్రెడీ ఆన్ అయింది. చూడండి మనకి బ్రైట్ గా కూడా వెలిగింది. మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, మనం బ్యాటరీకి అయితే వైర్ కనెక్షన్ అయితే చేసేసాము. ఓకే, ఇప్పుడు చూడండి మనకి చాలా బ్రైట్ గా అయితే వెలిగింది లైట్. ఓకే, మనము కరెక్ట్ గా అయితే సెట్ చేద్దాం బ్యాటరీ. మనకి బ్యాటరీ కొంచెం లూజ్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం పేపర్ అలాంటిది అయితే పెట్టుకోండి, మనకి లోపల కదలకుండా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం స్క్రూలు అయితే ఫిట్ చేద్దాం బ్యాక్ సైడ్. చూడండి చాలా ఈజీగా మనం బ్యాటరీని అయితే రిపేర్ అయితే చేసుకున్నాం. చాలా బ్రైట్ గా అయితే వెలుగుతుంది చూడండి ఎమర్జెన్సీ లైట్. అది తెలియకుండా మనం బ్యాటరీలు అయితే పడేస్తుంటాం పని చేయలేదనేసి. జస్ట్ మనం బ్యాటరీ లోపల మార్చితే చాలు, మనకి మరి బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుందో అలా అయితే వర్క్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా మంది బ్యాటరీని పని చేయలేదనేసి చాలా మంది పడేస్తూ ఉంటారు. మనం చాలా తక్కువ రేట్లో మనం ఇలా బ్యాటరీ అయితే మనం రిపేర్ అయితే చేసుకోవచ్చు. మనకి జస్ట్ చూడండి 60 రూపాయల్లో మనకి మరి బ్యాటరీ అయితే మనం రిపేర్ అయితే చేసుకున్నాము. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం లైట్ అయితే ఆన్ చేద్దాం. చూడండి చాలా బ్రైట్ గా అయితే వెలుగుతుంది. మీరు ఈ వీడియోని చూసారు కదా, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.